భారతదేశంలో ఎన్నికలు సరళపైన ఎన్నికలు జరుపుతున్న విధానం పైన ఈసీ పైన ఈవీఎంల పైన సగటు ఓటర్కి చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు కూడా మొన్న మీటింగ్లో చెప్పారు. ఈరోజు ఈ విషయాన్ని పార్లమెంట్లో చర్చిస్తామంటే ఆపరేషన్ సింధూర్కి వాళ్ళు చర్చకు ఓకే అన్నారు, కానీ దీనికి వరకు యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నికల కమిషనర్ని వెనకేసుకొని వస్తుంది? క్వశ్చన్ 1. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న బీహార్లో కూడా కొన్ని లక్షల ఓట్లు తొలగించారు. ఇలాగే ఇది దేశంలో పెద్ద చర్చ నడుస్తుంది ఈ విషయం పైన. రెండో విషయము, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చూడండి, ఎన్నికల కమిషనరు ఎన్ని జిమ్మిక్కులు చేశారంటే పోలింగ్ రాత్రి 8 గంటల వరకు 68% అని చెప్పారు. తర్వాత పోలింగ్ రోజు 11 గంటలకి 76 అని చెప్పారు. పోలింగ్ జరిగిన 4 డేస్కి 82 అని చెప్పారు. యాక్చువల్గా ఎలక్షన్ రిజల్టే ఒక్క రోజుకి వస్తుంది, ఎండ్ ఆఫ్ ద డే కల్లా మనకి అర్థమైపోద్ది. ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ని 4 డేస్ తర్వాత చెప్పారు, ఎంత 82% అనేసి. అక్కడ వచ్చింది లాస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చింది డిఫరెంట్, 80 పాయింట్ సంథింగ్ వచ్చింది. అదొక విషయం. రెండో విషయం, వీళ్ళకి గెలిచిన తర్వాత కొంతమంది ఓడిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళేసి సుప్రీంకోర్టు, ఇంతకుముందే సుప్రీంకోర్టు నుండి ఆశ్రయించున్నారు. వాళ్ళకి ఎక్కడైతే ఏ బూత్లో ఉన్నాయో ఒక 5% ర్యాండమ్గా తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర చెక్ చేసుకోవచ్చు అని అంటే అవన్నీ లేవు, ఎరేజ్ అయిపోయి మేము కావాలంటే మాకు పోలింగ్ పెడతామో చూసుకోండి, ఆ ఈవీఎంలు తెచ్చామని చెప్తున్నారు. చూడండి, ఇది అనుమానమా కాదా? దేనికి కూడా సరే ఎన్నికల కమిషనరు ప్రాపర్గా రెస్పాండ్ కూడా. ఇట్లా నిన్న కేటీఆర్ గారు కూడా వెళ్ళి కలిసి వచ్చారు, మాకు ఈ ఈవీఎంలు కాకుండా ఫెయిర్ ఎలక్షన్ కావాలా అనేసి ఆయన కూడా కలిసి వచ్చారు. ఈ విధంగా దేశంలో చాలా పార్టీలు కూడా అనుమానాలు, ఈ అనుమానాలని నివృత్తం చేయడానికి ఎలక్షన్ కమిషనర్ ముందుకు రావట్లేదు. ఇది ఏ విధంగా జరుగుతున్నదంటే సదరు ఓటర్కి ఇంకా ఓటైన అవసరమే లేదు, ఈవీఎం ద్వారా గెలిచిపోతూ ఉంటారు. పైన సెంటర్లో వాళ్ళే ఉంటారు, స్టేట్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు కొలువు తీరుతారు. ఇదే జరుగుతుంది. ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది, లాస్ట్కి నియంత్రిత పరిపాలన వస్తుంది. ఈ విధంగా జరిగింది.